సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిన్నెల్లిని జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ బూతులో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ సంఘటన ఈ నెల 13న జరిగితే 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని, తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం పైన నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండవచ్చని, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు నిరంజన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది. ఇక జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల పోలింగ్ వేళ మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పిన్నెల్లిపైన 10 సెక్షన్ల వరకు కేసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పిన్నెల్లి తెలంగాణకు పరారయ్యారు. సంగారెడ్డి వద్ద పిన్నెల్లి డ్రైవర్తో పాటు గన్మెన్ను అరెస్టు చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 5 వరకు బిగ్ రిలీఫ్ లభించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.